నా దేవుడే చేస్తాడు. నువ్వు మోకాళ్ళు నీ మొర్రపెట్టు, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గోజాడి 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 వెళ్ళు. నీ ప్రభావంతో నింపు ప్రభువా, నీ శక్తితో నింపు, నీ భారంతో నింపు, నీ అభిషేకంతో నింపు. లేని ఎడల ఆత్మలు ఎలాగూ సమకూడగలరు. దేవా, నీ పరిచర్యలో తప్పిందా? యేసయ్యా, నువ్వు చేసే పరిచర్యలో కార్యాలు చేయకుండా తప్పిందా? అపోస్తలుల పరిచర్యలో కార్యాలు జరగకుండా తప్పిందా? మరి మాకెట్లా జరిగిద్ది ప్రభు ఆ కార్యాలు జరగకుండా? నువ్వు పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైన, అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు కార్యాలు అవసరమైన, మరి మాకు చేయవా? నువ్వు కార్యాలు చేయకపోతే, జీవితాల్లో కార్యాలు జరగకపోతే, ప్రజల హృదయాల్లో కార్యాలు జరగకపోతే, నీ శక్తి ఏంటో లోకం చూడకపోతే నీ తట్టు ఎట్లా తిరుగుతారు ప్రభువా? వాక్యం ఎట్లా స్థిరపడిద్ది ప్రభువా? నువ్వు కదలవయా, నువ్వు కార్యాలు చేయవయా అని దేవుని గోజాడు. రాత్రి మగళ్ళు మొర్రపెట్టుకో, దేవుని ప్రభావంతో నింపబడేళ్ళు. నీ నీడ పడితే తగ్గిద్ది అవతల వాడికి రోగం, నీ చేయి తగిలితే తగ్గి దేవుడు కార్యాలు మొదలు పెడతాడు. ఆయన ఎవరో వచ్చాడయా, తాకాడు పోయాడు తగ్గిపోయిందయా అనుకుంటా వస్తారు. ఆయన ఎవరో వచ్చాడయా, ఆయన ఎవరో వచ్చాడు, పోతా పోతానే ఏం కాదులే పో అన్నాడు, తగ్గిపోయిందయా నాకు అనుకుంటా వస్తాడు. కార్యము దేవుడు చేయాలి. అందుకే డబ్బు కేంద్రము కాదు సేవకి, దేవుడే కేంద్రము సేవకి, దేవుడే కేంద్రము సేవకి. ఆయన చేసుకుంటాడు కార్యాలు. గొడ్రాళ్ల గర్భాలు ముడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు, కఠినమైన జటిలమైన సమస్యలను తొలగిస్తాడు, సమాధానం ఇస్తాడు. ప్రజలలో నా తండ్రి కార్యాలు చేస్తాడు. చచ్చేవారిని బ్రతికిస్తాడు, రోగులను శుద్ధులను చేస్తాడు, అవయవాలు చెడిపోయిన అవయవాలను తిరిగి బాగు చేస్తాడు. ఇవన్నీ జరగటానికి దేవుడు గదలాలి. దేవుడు గదలాలంటే భక్తుడా, దైవజనుడా, దైవజనురాలా, దేవుని బిడ్డ, నువ్వు దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని కదిలించాలి. నువ్వు కదిలితేనే కార్యం ప్రభువా. అయ్యా లే, నీ బలమైన బాహు జాపయ్యా, నీ బలమైన బాహు జాపయ్యా. దీనులయ్యా, అభాగ్యులయ్యా అల్లాడుతున్నారయ్యా, రక్షణ లేక అల్లాడుతున్నారయ్యా, భూమి మీద సమస్యలతో అల్లాడుతున్నారయ్యా. నీ బిడ్డలు నెమ్మది పొందినట్లు నీ చెయ్యి జాపయ్యా, నువ్వు కార్యము చెయ్యయ్యా. అయ్యా సాయం చేయయ్యా. దేవుని పాదాలు పట్టుకొని గోజాడితే, దేవుడు గదిలితే, నువ్వు అడుగుపెట్టిన ప్రాంతమెల్లా సంఘాలు కట్టబడతా పోతాయి. నువ్వు అడుగుపెట్టిన ప్రదేశాలెల్లా ఆశీర్వదించబడతాయి. ఇది రూటు. భారాన్ని దారి మళ్ళనీయకూడదు.